మోదీ 12 పాలనలో దేశం తిరోగమనంలో ఉందని, కార్మిక, కర్షక, విద్యార్థి, యువత అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారని, ధరల పెరుగుదలలో నియంత్రణ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు అన్నారు. గురువారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. అనంతరం తాటిపక్క మధు మాట్లాడుతూ ఉద్యోగాల సమస్యలు, రైతులకు గ్యారంటీ మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే చలో ఢిల్లీ మహా ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మధు పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆందోళనలు నిర్వహించి అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు న్యాయం చేయాలని, అత్యాచారాలు, వివక్షను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురం ఇళ్ల స్థలాల కోసం ఉన్న భూమిని కొంతమంది జనసేన నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తామని అన్నారు. కేంద్రం వేసిన గ్యాస్ వాటా మన ఏపీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, శాఖ రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, టి అన్నవరం, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. మార్పు 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 వ్యతిరేకించండి మోడీ విధానాలను, వ్యతిరేకించండి బీజేపీ విధానాలను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్సును, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఆప్కస్ కార్మికుల్ని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీజేపీ వ్యతిరేక విధానాలను. నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 15వ తారీఖు వరకు దేశంలో ప్రజలు జరుపుతున్న ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చింది. మీకు తెలుసు, దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఎవరూ సంతోషంగా లేరు. అందరూ బాధల్లో ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో మోడీ పోవాలి, మోడీ దిగిపోవాలి, మార్పు రావాలి, మార్పు అవసరం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అంతకుముందు మీకు తెలుసు, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయి, నేనే ఉదాహరణ, డిమార్ట్కి నేను కిరాణా కోసం వెళ్తే 4,700 రూపాయలు అయ్యేది 2 నెలలకి. మొన్న నేను పద్మక్క మేము అందరూ సరదాగా వెళ్ళాం, 12,500 అయ్యింది. సగం సామాను తీసేసుకుని మినపప్పు తీసుకుని వచ్చేసాం. అంటే 2 నెలల్లో ఎంత తేడా ఉందో చూడండి. వర్షాలు రావని, ఎల్లునో కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచే బియ్యం దళారి దొంగలు బియ్యం రేట్లు పెంచేశారు. ఈరోజు బియ్యం 5 కేజీలు బియ్యం అంతా రేట్లు పెంచేశారు. పప్పు ధర, నూనె ధర, కారం ధర, అన్ని ధరలు పెరిగిపోతే ఇంటి ధరలు పెంచేస్తే ఇక సామాన్యులు ఎలా బతకాలి, ఎలా తినాలి ఒక్కసారి అర్థం చేసుకోండి. 1 కోటి ఉద్యోగాలు ఇస్తారు, 1 కోటి ఉద్యోగాలు కదా, రోజు 1 కోటి మంది నిరుద్యోగం పెరిగిపోతుంటే నిరుద్యోగ యువత ఈరోజు నిరాశలో ఉండి ఈరోజు ఢిల్లీలో పెద్ద